హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ఈరోజు తేదీ జనవరి 2, 2026 అండి. ఒక్కసారి ఈ మిరప పైరుని చూడండి. ఇప్పుడు వేసినట్టు ఎలా ఉందంటే ఎలా ఉంది. చాలామంది రైతులు నల్లులు ఉన్నవి, ముడతలు ఉన్నవి, కొసలు మాడిపోతూ ఉన్నవి, ఫ్లవరింగ్ రావట్లేదు అంటూ ఉన్నారు. కానీ ఈ మిరప పైరు చూస్తే గనక 2026 జనవరి 2 అండి. ఈరోజు ఈ పైరు చూస్తే పూత మీద ఉంది, చాలా గ్రోత్ ఉంది. మరి రైతు ఏ స్ప్రే చేస్తూ ఉన్నారు, ఎన్ని ఎకరాలు సాగు చేశారు, రైతు మాటల్లో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? లోక్య. కొంచెం గట్టిగా మాట్లాడండి. లోక్య. పదార్థ లోక్య. ఏ ఊరండి మంది? అన్నార్పాడు మండలం ఏమొస్తుంది? జూలూరుపాడు డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం. ముందుగా మీరు ఎన్ని ఎకరాల మిరప సాగు చేశారు? 7 ఎకరాలు వేసి. 7 ఎకరాలు. మీ మిరప పైరులో మేజర్ సమస్య ఏముండేది? అప్పుడు మొత్తం ఎర్రంగా అంటే చెట్లు ఎరుపాయి ఇట్లా వచ్చేది ఎరుపాయి. ఎన్ని మందులు కొట్టినా తగ్గలే. మాకే పెమినాన్న కొట్టుకాడ పోతే బిచ్చు అన్నానే గలిచిండు. ఇగో ఈ మందు గొట్టు, నీ తోట రాపోతే అప్పుడు అను నాకే అంటే వదిలేద్దాం అనుకున్నారు. నేను అసలు వదిలేద్దాం అనుకున్నా తోట. అసలు ఎరుపు తిరగటంలే. అప్పుడు ఒకసారి పొడీలు కొట్టిన తర్వాత ఇగో ఈ మందు కొట్టాలని చెప్పింది. ఏ మంది ఇది? ఎన్ని ఉన్నాయి? బస్తా నిండా ఉంది. డైనామిక్ ఎగస్ట్రా ఫ్లవర్. ఇవి రెండు కొట్టా. ఈ రెండు కొట్టినా చూపించమ్మా. డైనామిక్ అండ్ ఎగస్ట్రా ఫ్లవర్. షైన్ వారి డైనామిక్ రియల్ ఈ రెండు కొట్టినాక ఎగస్ట్రా ఫ్లవర్. ఇవి రెండు కలిపి ఈ రెండు కలిపినాక కొట్టక ముందు ఎలా ఉండేది? ఎర్రంగా ఉంది, మంచిగా తిరగలే. ఇప్పుడు ఈ కొట్టినాక ఇగురు ఒక జానేడు వచ్చింది, మంచిగా నలుపు తిరిగింది, మంచిగా నల్లగా వచ్చింది. ఎన్ని ఎకరాలకి వాడారు? నేను 7 ఎకరాలకి వాడినా. 7 ఎకరాలకి చూపించండి. 7 బాటిల్ ఉన్నాయి చూపించమ్మా. 7 ఎకరాలకి అదే వాడారు, డైనామిక్ అండ్ ఎగస్ట్రా ఫ్లవర్. 7 ఎకరాలకి బాటిల్స్ వాడారు. పూతలు వచ్చినాయి. పూత వచ్చింది, కొద్దిగా కాపు కూడా మంచిగా దిగుతుంది. కాపు కూడా మంచిగా నలుపు నల్లి గిల్లి చెప్పారా మరి మందుని? చెప్పినా నేను. ఎంతమందికి చెప్పారు? ఒక 10 మంది దాకా చెప్పినా నేను. వాడారు వాళ్ళది ఎలా ఉంది? వాళ్ళది కూడా కొద్దిగా మంచిగా. ఓకే. అంటే మీకు అసలు దీన్ని తీసేద్దాం అనుకున్నా? నేనైతే తీసేద్దాం అనుకున్నా. అసలు తిరగలే అందరూ. వచ్చే చిగుళ్ళు ఇప్పుడు గ్రోత్ చిట్టాకులతో వచ్చిందా? చిట్టాకులు. ఇది వచ్చిన చిగుళ్ళు ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది కొట్టి? ఇది 10 రోజులు అయింది. 10 రోజులు అవుతా ఉంది. ఇంకా ఏమైనా స్ప్రే చేయలేదు 10 రోజులు వరకు. ఇప్పుడు 10 రోజులతో ఇంకా ఏమైనా స్ప్రే చేయలేదు. చూడండి, ఇప్పుడు సాగింది ఈ జానేడ్ అంతా ఇప్పుడు సాగిందే. సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది. డైనామిక్